మనకి ఒక ఫోన్ లైన్లో ఒక కాలర్ ఉన్నారు, రమేష్ రెడ్డి గారు. ఇలాగే తెలంగాణ డెమోక్రటిక్ ఫోరంలో యాక్టివ్గా ఉన్నటువంటి తుమ్మల రమేష్ రెడ్డి గారు, సినిమా దర్శకుడు అలాగే నిర్మాత. రమేష్ రెడ్డి గారు నమస్కారం. యా, ఆన్లైన్ వేదికగా, సామాజిక మాధ్యమాల వేదికగా కేసీఆర్ ఎట్లా రక్షించుకున్నారు, ఎట్లా నిలబెట్టుకున్నారు, ఎట్లా నిలబెట్టారు, ఆ తర్వాత ఎందుకు దూరం అయ్యారు అనేటటువంటి విషయం మాట్లాడుతున్నాం. చెప్పండి రమేష్ రెడ్డి గారు. అవునండి, అంటే తెలంగాణ పోరాటంలో కరుణాకర్ బాయ్ లాంటి వాళ్ళు ఇంకా ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కేసీఆర్ ని ఎవరు ఏ మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏ మాట అన్నా, మా సొంత ఇంటి వాళ్ళపై అన్నట్టు మేము జవాబు ఇచ్చుకుంటూ పోరాటం చేసి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని రక్షించుకున్నాం చాలా సంవత్సరాలు. కాకపోతే టీఆర్ఎస్ కి కానీ కేసీఆర్ సపోర్ట్ చేసింది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. నేను ఏంటంటే తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, కేసీఆర్ ఫ్యామిలీ కోసం కాదు. సో తెలంగాణ రాష్ట్రం అత్యంత తెలంగాణ వాదం పక్కకు పెట్టి వాళ్ళ సొంత రాజకీయ వాదం అమలు చేయడం మొదలు పెట్టినప్పుడు మేము జీర్ణించుకోలేకపోయినాం. బికాస్ మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వాదంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. సో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా అన్ని రంగాల్లో ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ తెలంగాణ వాదంతో ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి దాంట్లో. తెలంగాణ వాదాన్ని పక్కకు పెట్టి వాళ్ళ సొంత రాజకీయ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నిజమైన తెలంగాణ వాళ్ళు తీసుకోలేము, అంటే కాంతో కూర్చోలేము. సో అందుకే మేము కేసీఆర్ పర్సనల్ ఎవరు వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్ ఎవరు వ్యతిరేకం కాదు. రమేష్ గారు 2014 వరకు కేసీఆర్ మీద ఈగ వాల్నీలే మీరంతా, రైట్? 2014 నుంచి 15-16 వరకు కూడా మీలో కొంతమంది మిక్స్డ్గా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 18లో కూడా కొంతమంది సానుకూలంగానే ఉన్నారు. కానీ 18 తర్వాత ఎందుకంత క్లియర్ కట్ మార్పు కనిపిస్తోంది? ఐ విల్ కమ్ బ్యాక్ టు. అంటే ఆ 18 తర్వాత ఎందుకంత ప్రధానమైనటువంటి మార్పు కనిపిస్తోంది? 19 నుంచి అయితే అసలు అంటే తెలంగాణ డెమోక్రటిక్ ఫోరంలో కానీ, తెలంగాణ సోషల్ మీడియా ఫోరంలో కానీ ఎవరిని ముట్టుకున్నా కానీ వ్యతిరేకంగా కనిపించారు. దీనికి ప్రధానమైన కారణం మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత మనం కరుణాకర్ గారి దగ్గరికి వద్దాం. అంటే ఒక సెకండ్, నేను అనేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రమేష్ చెప్తున్నాడు, ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ అరెస్ట్ ఈ తుమ్మల రమేష్ని చేశారు. అక్కడనే మాకు ఫస్ట్ నేను హట్ అయినాను. అరే, తెలంగాణ కొరకు ఇంత పనిచేసి తెలంగాణ మీ పేరు మీద సినిమాలు తీసి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేసిన రమేష్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే, మన జీవన్ రెడ్డి పేరు మీద ఒక పోస్ట్ పెడితే ఫస్ట్ అరెస్ట్ ఆయన తీసుకుపోయి లోపటేసేసిండ్రు. అక్కడి నుంచైనా మాకు ఏంది తెలంగాణ వచ్చి రావంగానే ఇట్లా చేసిండ్రు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆ విషయం వారే చెప్పాలి. రమేష్ గారు. అవునండి, అంటే యాక్చువల్ ఇప్పుడు స్టార్టింగ్ 2014 వరకు ఎంత హామీగా ఫైట్ చేసామో అదే మేము ఊపులో ఉన్నాము. 2014 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ప్రతి రంగంలో తెలంగాణ వాదం అమలు పరచాలన్నది నా కోరిక, ఆశ. సో నేను మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మేము గెలిచిన వేరే సపోర్ట్ చేస్తాము సార్, అది వేరే విషయం అనుకోండి. 2014లోనే 1-2 రంగాల్లో అంటే ప్రో ఆంధ్రకు సపోర్ట్ చేసినట్టు కనబడే సినిమా ఇండస్ట్రీకి ప్రో ఆంధ్ర నుండి ప్రో తెలంగాణ కనిపించకపోయేసరికి నేను ఆన్లైన్ లో తెలంగాణ పోరాటం ఎంత పోరాటం చేస్తామో కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులకి, తెలంగాణ అభివృద్ధికి ప్రదాతగా చూసినటువంటి మీబోటి వారు కానీ, మిగతా మొత్తం తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కానీ ఒకటేసారి మారిపోయారు అని నేను అంటలే. 2014 నుంచి, అంటే మీ అరెస్టు నుంచి మొదలైంది అనేది ఇప్పుడే కరుణాకర్ గారు చెప్తున్నారు. అంటే 2014 తర్వాత క్రమంగా గ్రాడ్యువల్గా వచ్చి 2019 ఎన్నికల్లో, అదే సందర్భంలో 2023 ఎన్నికల్లో అయితే క్లియర్గా కనిపించింది ఆ స్ప్లిట్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని తెలంగాణ వాదం ఏ రంగంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు మొత్తం డివియేట్ అయిపోయింది. ప్రతి రంగంలో తెలంగాణ వాదం పక్కకు పెట్టేసి నార్మల్ ఎన్ని పొలిటికల్ పార్టీలుగా డెవలప్మెంట్ అంటూ వాళ్ళకు బదిలీ చేసిన వాళ్ళని లేపుకుంటూ తెలంగాణ వాదంపై ప్రశ్నించే వాళ్ళని కేసులు పెట్టుకుంటూ హెరాస్ చేస్తూ బెదిరించు ఇవన్నీ స్టార్ట్ చేసేసరికి అందరూ